అల్లు అర్జున్ కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ కానున్నారు. ఇప్పటికే హైకోర్టు తీర్పు కాపీలను జైలు అధికారులకు అందించారు లాయర్లు. అల్లు అర్జున్ చూసేందుకు చెంచల్గూడ జైలుకు ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. సంధ్యా థియేటర్ కేసులో ఈ మధ్యాహ్నం అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు. అల్లు అర్జున్ కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ కానున్నారు. ఇప్పటికే హైకోర్టు తీర్పు కాపీలను జైలు అధికారులకు అందించారు లాయర్లు. అల్లు అర్జున్ చూసేందుకు చెంచల్గూడ జైలుకు ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. సంధ్యా థియేటర్ కేసులో ఈ మధ్యాహ్నం అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, అల్లు అర్జున్ ఎన్ని గంటలకు జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది? అల్లు అర్జున్ ఎప్పుడు విడుదల అవుతారా అని చెప్పి అటు సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ట్విస్ట్ల పైన ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా ఉదయం సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన నివాసానికి వెళ్ళి అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత 1:30 అరెస్టును ధృవీకరించారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్ళిన తర్వాత 20 నిమిషాలు అక్కడే ఉంచారు. భారీ సంఖ్యలో అక్కడికి అభిమానులంతా కూడా చేరుకున్నారు. అభిమానులు చూసి ఎప్పుడైతే గాంధీ ఆసుపత్రి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకి వెళ్తున్నటువంటి సమయంలో కారు ఎక్కే సమయంలో ఫ్యాన్స్కి అభివాదం చెప్తూ కారు లోపలికి ఎక్కారు. ఆ తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే గాంధీ నుంచి నాంపల్లి కోర్టుకి వెళ్ళారు. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ముందు అల్లు అర్జున్ని ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత రెండు వైపులా కూడా వాదనలు జరిగాయి. రెండు టైపుల వాదనలు జరిగిన తర్వాత నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ని విధించింది. ఆ ఆర్డర్తో చిక్కడపల్లి పోలీసులు మనం చూస్తున్నటువంటి చెంచల్గూడ జైలుకి తీసుకొచ్చారు. అల్లు అర్జున్ లోపలికి వెళ్ళినటువంటి వెహికల్ ఇలా వెళ్ళిందో లేదో మళ్ళీ అనూహ్యంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించి తీర్పు బయటకు వచ్చింది. 4 వారాల పాటు ఇంటరిమ్ బెయిల్ని మంజూరు చేస్తున్నట్లు క్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అవే ఆదేశాలు జారీ చేసింది, తీర్పునిచ్చింది. సో ప్రస్తుతానికైతే దాదాపు అల్లు అర్జున్ లోపలికి వెళ్ళి 2 గంటలకు పైగానే అవుతోంది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్కి చెందినటువంటి లీగల్ టీం అంతా కూడా ఎవరైతే హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ వినిపించారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మళ్ళీ బెయిల్ ఆర్డర్ కాపీ తీసుకొని ఇక్కడికి వచ్చారా, బెయిల్లో ఎగ్జాక్ట్లీ ఏముంది, ఏ టైం అయినా పర్లేదు, ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలనేటువంటి ఒక ప్రొసీజర్ని ఏమైనా పాయింట్ అవుట్ చేసి అందులో రాశారా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. మరోవైపు ఇవాళ ఆల్రెడీ టైం అయిపోయిందనేటువంటి చర్చ కూడా ఇక్కడి ఫ్యాన్స్లో ఆ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇవాళ నిజంగానే టైం అయిపోతే ఏ పరిస్థితుల్లోనైనా విడుదల చేయాలనేటువంటి ఒక కాజ్ కనుక తీర్పు ప్రతిలో లేకపోతే కనుక రేపు ఎల్లుండి ఖచ్చితంగా జైల్లోనే అల్లు అర్జున్, పుష్ప ఫేమ్ అందులోనే ఉన్నది, పాన్ ఇండియా స్టార్ జైల్లోనే ఉండాలనేది కూడా ఒకంత చర్చ జరుగుతోంది. మరి బెయిల్ కాపీలో ఏముంది, ఇంటరిమ్ బెయిల్లో ఏ అంశాలను జడ్జి పొందుపరిచారు అనేది ప్రస్తుతానికైతే ఈగర్లీ ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే హైకోర్టులో బెయిల్ మంజూరైందనేటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడి ప్రాంగణానికి వచ్చారు. వచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితమే మళ్ళీ ఆయన వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా ఇక్కడ లేరు. కానీ చాలామంది ఫ్యాన్స్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే సిచ్యువేషన్ అయితే చూస్తున్నారు. ఎప్పుడైతే నాంపల్లి కోర్టులో రిమాండ్ విధిస్తారు, నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అనే సమాచారంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చెంచల్గూడ లిమిట్స్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడికే తీసుకువస్తారు ఏ క్షణమైనా అనే సమాచారంతో మధ్యాహ్నం నుంచి ఇక్కడంతా కూడా పోలీసుల పహారా మనకి కనిపిస్తోంది. వాస్తవానికి ఇతర ఖైదీలకు సంబంధించి కావచ్చు, ఇతర వ్యక్తులకు సంబంధించి, నిందితులకు సంబంధించినటువంటి బెయిల్ కాపీలు వచ్చినప్పటికీ దాదాపు మధ్యాహ్నం సమయం వరకు కూడా వచ్చినప్పటికి కూడా వాళ్ళ జడ్జిమెంట్ కాపీలు వచ్చినప్పటికి కూడా అట్లనే నిరీక్షణ చేస్తూ వాళ్ళంతా కూడా కూర్చుంటున్నారు. సో ఇప్పుడు ఈ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ తెర మీదకి రావడము కొంతమంది అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నారు, మేము కాపీ తెచ్చాము, పూర్తి స్థాయిలో ఆర్డర్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత తదుపరి మా వాళ్ళను విడిచిపెడతారు అని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సో ఇక్కడే తోటి
ఎవరైతే నిందితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బెయిల్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్తో. మరి ఎప్పటివరకు అల్లు అర్జున్ని బయటికి తీసుకువస్తారు అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏమేమైనా కండిషన్స్ బెయిల్లో పెట్టారా, హైకోర్టు జడ్జిలు ఏమైనా పెట్టారా అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఒకవేళ ఇవాళ రిలీజ్ కాకపోతే ఖచ్చితంగా టైం అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. నిజానికి ఇప్పుడే రిలీజ్ అవుతారు అని అనుకుంటే వాళ్ళ మామయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది నిమిషాల్లోనే ఎందుకు వెనుదిరిగి బయటికి వెళ్ళారు. ఆ తర్వాత అడ్వకేట్ టీమ్స్ కూడా వచ్చినాయి. అడ్వకేట్ టీమ్స్ వచ్చిన తర్వాత కూడా ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు మనం చూస్తున్నటువంటి క్రౌడ్ గేట్ ఏదైతే కనిపిస్తుందో ఈ గేట్ లోపలికి అలో చేసినప్పటికీ ఆ చెట్టు దగ్గరే వాళ్ళని లీగల్ టీంలు అందరినీ కూడా అక్కడ నిలువరించే ప్రయత్నం జైలు అధికారులు చేశారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చేశారు. మరి ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాడు పుష్ప అనేది కూడా చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్గా ఎదిగినటువంటి అల్లు అర్జున్కి సంబంధించి మాత్రం ఈ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ బహుశా ఎదురవుతుందని చెప్పి ఆయన కూడా ఊహించలేకపోవచ్చు అనేది కూడా చర్చ జరుగుతుంది. ఫ్యాన్స్ కూడా అదే మాట్లాడుతున్నారు. వీడికి వచ్చినటువంటి వాళ్ళ మామయ్య కూడా మీడియాని అడ్రస్ చేశారు. మీడియా క్వశ్చన్ చేసింది. బెయిల్ వచ్చిందనేటువంటి అంశాన్ని తమ దృష్టికి వచ్చిందా అనేటువంటి క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, అల్లు అర్జున్కి ఫ్యాన్స్ అండా ఉంది, ఫ్యాన్స్ ఆశీర్వాదం ఉంది, వాళ్ళందరూ కోరుకున్నారు, న్యాయం గెలిచింది. అటు స్టార్ కావచ్చు, సినీ స్టార్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, సాధారణ వ్యక్తులు కావచ్చు, న్యాయస్థానం అనేది ఒకే రకమైనటువంటి తీర్పుని ఇస్తుందని చెప్పి ఈ యొక్క తీర్పుతో మాకు అర్థమైంది అనేది ఆయన మాట్లాడినటువంటి మాటల్లో బట్టి తెలిసింది. మరి అల్లు అర్జున్ ఎప్పుడు రిలీజ్ కాబోతున్నారు అనేది కూడా కింద చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇవాళ రిలీజ్ కాకపోతే 2 రోజుల పాటు ఆయన జైల్లోనే గడపాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా లేకపోలేదనేటువంటి చర్చ జరుగుతోంది. ఒకవేళ 2 రోజుల పాటు జైల్లో ఉంచితే గనక ఏ బ్యారెక్లో ఉంచుతారనేది కూడా చర్చ జరుగుతుంది. అంటే విఐపీలు, వివిఐపీలు, సెలబ్రిటీలను అరెస్ట్ చేసినటువంటి సందర్భాల్లో, జైలుకి తీసుకొచ్చినటువంటి సందర్భాల్లో అదొక రకమైనటువంటి చర్చ యాజ్ యూజువల్గానే బయటికి వస్తుంది. సో ఇలాంటి ఎపిసోడ్లో కూడా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి క్యూరియాసిటీ కూడా ఫ్యాన్స్కి ఉంటుంది. ఏ రకమైనటువంటి బ్యారెక్ని ఇస్తారు, ఒకవేళ బ్యారెక్ని ఇచ్చిన తర్వాత కొన్ని స్పెషల్ ప్రియారిటీస్ కూడా కోర్టు త్రూ నుంచి కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయి. అంటే మెడిసిన్స్ కావచ్చు, లేదంటే ఫుడ్ ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చే వెసులుబాటు కావచ్చు, అవన్నీ కూడా యాజ్ పర్ కోర్టు నామ్స్ ప్రకారం ఉంటాయి. సో అట్లాంటి కూడా అవకాశాలు కూడా ఉంటాయి. అంటే 2 రోజుల పాటు ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ ఆయన లోపలే ఉండాలి అనేటువంటి పరిస్థితి అనివార్యం అయితే కనుక ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ ఉండబోతోంది అనేది చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే మరి అల్లు అర్జున్ ఎప్పుడు బయటికి రాబోతున్నారనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఓవరాల్ డే ఎపిసోడ్కి సంబంధించి చూసుకుంటే కనుక ఉదయం అల్లు అర్జున్ నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసు వెళ్ళడం, ఆ తర్వాత చిక్కటిపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ని తీసుకురావడం, ఆ తర్వాత అల్లు అర్జున్ ఫాదర్ కూడా వెనకాల రావడం, స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి వెళ్ళి ఆయన వైద్య పరీక్షలను ఎదుర్కోవడం, 20 నిమిషాల తర్వాత మళ్ళీ నాంపల్లి కోర్టులోకి వెళ్ళడం, నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం, ఆ తర్వాత మళ్ళీ అనూహ్యంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించి 4 వారాలు గడువిస్తూ ఇంటరిమ్ బెయిల్ రిలీజ్ చేయడం, ఇదంతా కూడా పాయింట్ టు పాయింట్ జరుగుతూ వస్తుంది. అసలు ఏం జరగబోతోంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ అంతా కూడా ఇటు మీడియాలో కూడా, అటు అల్లు అర్జున్ని ఆదరించేటువంటి ఫ్యాన్స్లో కూడా, ఆయనకు ఫ్యాన్ లేనటువంటి వాళ్ళలో కూడా ఇదంతా కూడా ఒక క్యూరియాసిటీ నెలకొంది. కాబట్టి మరి ఎప్పటిలోగా అల్లు అర్జున్ రిలీజ్ అవుతాడు, పుష్ప రిలీజ్ అవుతాడు అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ చర్చ మాత్రం ఫ్యాన్స్ అంతా కూడా జైలు ప్రాంగణంలో మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. రైట్ షరీఫ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.